రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎన్నికల ఓటర్ల జాబితాల తయారీకి నోటిఫికేషన్లు అయితే రావడం జరిగింది. వచ్చే నెల 9న తుది జాబితాను ప్రచురించి కలెక్టర్లకు అయితే ఇవ్వబోతున్నారు. పుర నగరపాలక సంస్థలు, గ్రామ పంచాయతీలో పాలక వర్గాల పదవీకాలం 2 నెలల్లో 2 నెలల్లో ముగిసిన నేపథ్యంలో కొత్త ఓటర్ల జాబితాల తయారీ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం వేరువేరుగా నోటిఫికేషన్లు ఇచ్చింది. తక్షణమే జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభించి వచ్చే నెల 9న ఓటర్ల ఫోటోలతో తుది జాబితాలు ప్రచురించాలని కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే ఆదేశించింది. ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలు సేకరించి రాష్ట్ర ఎన్నికల సంఘం వాటిని సర్వర్లో నిక్షిప్తం చేసింది అన్నమాట. జిల్లాల వారీగా మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులకు ఇచ్చిన లాగిన్ల ద్వారా జాబితాలు సేకరించి వాటిలో నుంచి పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డులు, మండలాల్లో పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లో భాగంగానే ఓటర్ల జాబితాల తయారీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 2026 జనవరి 1న అర్హత తేదీగా ఓటర్ల జాబితా ప్రచురించాలని సిఇసి అయితే నిర్ణయించింది. రాష్ట్రంలో 87 పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలో పాలకవర్గాల పదవీకాలం వచ్చే నెల 17తో ముగియనుంది. మిగిలిన 36 సంస్థల్లో కోర్టు కేసులు, ఇతరత్ర కారణాలతో ఎన్నికలు నిర్వహించలేదు. ఇప్పుడు 123 పట్టణ స్థానిక సంస్థలను వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయనున్నారు. రాష్ట్రంలో 13,098 పంచాయతీ సర్పంచ్లు సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. కోర్టు కేసులు, ఇతర వివాదాల కారణంగా 200. సో ఈ విధంగా మనకు చూసుకున్నట్లయితే ఏప్రిల్ 2తో ముగియనుంది. కోర్టు కేసులు, ఇతర వివాదాల కారణంగా 203 పంచాయతీలు అప్పట్లో ఎన్నికలు నిర్వహించలేదు. మొత్తంగా 13,351 పంచాయతీలను ప్రస్తుతం ఓటర్ల జాబితాలు సిద్ధం చేయనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం సెప్టెంబర్ 23, 24 తేదీలతో ముగియనుందనమాట. సో మొత్తం మీద అన్నీ కూడా రెడీ చేసి మనకి ఎన్నికలు అయితే పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు అన్నీ కూడా ఒకేసారి అయితే పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్